నిధుల మధ్య జరిగినటువంటి చర్చలు విఫలమయ్యాయి. దీంతో కార్మిక సంఘాలు ప్రకటించిన విధంగా ఈ రోజు అర్ధరాత్రి నుంచి రాష్ట్ర వ్యాప్త సమ్మె ప్రారంభం కానుంది. చర్చల్లో ప్రభుత్వం నుంచి ఆశించిన స్పందన రాకపోవడంతో జేఏసీ నేతలు సమ్మెకు పిలుపునిచ్చారు. ఆర్టీసీని ప్రభుత్వంలో పూర్తి స్థాయిలో విలీనం చేయడం, కొత్త వేతన సవరణ అమలు చేయడం, పెండింగ్లో ఉన్న బకాయిల చెల్లింపు, ఇతర సౌకర్యాలు కల్పించాలని ప్రధానంగా డిమాండ్ చేశారు. అయితే ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రాకపోవడంతో అర్ధరాత్రి నుంచి సమ్మె కొనసాగనుంది. కమిటీల పేరుతో కాలయాపన చేస్తున్నారని ఆర్టీసీ జేఏసీ చైర్మన్ ఈదురు వెంకన్న అన్నారు. గత్యంతరం లేక సమ్మెకు వెళుతున్నామని తెలిపారు. తమ సమస్యలు కొత్తవేమీ కాదని, గతం నుంచి ఉన్నవే అని తెలిపారు. ప్రభుత్వ మేనిఫెస్టోలోని అంశాలే తాము అడుగుతున్నామని ఆర్టీసీ జేఏసీ వైస్ చైర్మన్ థామస్ రెడ్డి అన్నారు. ప్రభుత్వంతో టీజీఎస్ ఆర్టీసీ చర్చలు విఫలమైనట్టు తెలుస్తోంది. పూర్తి వివరాల్ని మా ప్రతినిధి అజీం లైవ్ ద్వారా అందిస్తారు. అజీం, ఐఏఎస్ కమిటీలతో ఆర్టీసీ జేఏసీ నాయకుల చర్చలు ఏదైతే విఫలమయ్యాయి, అయితే సుమారు 3 గంటల పాటు సుదీర్ఘంగా కూడా చర్చలు కొనసాగాయి. అయితే చర్చల్లో ఏం జరిగాయి అనేది కూడా మనం జేఏసీ వైస్ చైర్మన్ థామస్ రెడ్డితో మాట్లాడి తెలుసుకున్నాం. చెప్పండి, అసలు 3.5 గంటల పాటు చర్చలు జరిగాయి. అసలు ఐఏఎస్ కమిటీతో చర్చల్లో ఎలాంటి అంశాలు వచ్చాయి, ఎందుకు మరొకసారి సమ్మె బాట కొనసాగించాల్సి వస్తుంది? మమ్మల్ని చర్చలకు ఆహ్వానిస్తే వచ్చినాం. ఇవాళ చర్చలు చేస్తారు కదా, పాయింట్ పాయింట్ మెమోరాండం మీద పరిష్కారం అయితే అన్న ఆశాభావంతో మేము వచ్చినాం. మా ఆశలు అడియాశలైనాయి. కేవలం ఐఏఎస్లు కూర్చొని మీరందరూ చెప్పండి అంటే 3 గంటల సేపు మేము అన్ని సంఘాలు జేఏసీ అందరం కలిసి కూడా వాస్తవ పరిస్థితులన్నీ కూడా విన్నవించినాం. పరిస్థితులు ఎంత జటిలంగా ఉన్నాయి, ప్రభుత్వం ఏం చేస్తుంది, వీళ్ళేం చేస్తుంది, ప్రభుత్వం గతంలో ఎట్లా పెట్టింది, గత చర్చలు ఎట్లా ఫెయిల్ అయిపోయినాయి, ఇవన్నీ కూడా మేము చెప్పడం జరిగింది. చెప్పినప్పటికీ వాళ్ళు ఏమంటారంటే, మేము కమిటీ వేసిండ్రు, కమిటీ అనేది 4 వారాలు గడువు ఉంది, 4 వారాల్లో మేము రిపోర్ట్ గవర్నమెంట్కి ఇస్తాం, మీకు న్యాయం జరుగుతుంది అని వాళ్ళు చెప్తా ఉన్నారు. సమస్యలైనా మేము పరిష్కరిస్తామని చెప్పి కానీ పలు సమస్యల డిమాండ్ల మీద ఏం మాట్లాడలేదు అసలు ఐఏఎస్ కమిటీ? ఏం మాట్లాడలేదు. మేము పరిష్కరిస్తాం, హామీ ఇస్తాం అని అనలే. ఇవాళ జటిలమైనప్పుడు నివారణ చర్యలు చేయండి, ఇంపార్టెంట్ సమస్యలు చెప్పాలి. కార్మికులు ఆందోళనలో బయట ఉన్నారు. మేము కూడా కార్మికులకి వద్దు సమ్మె ఆపండి అని చెప్పాలంటే మేము కొంత చెప్పాల్సి ఉంటుంది. మాకు కూడా బాధ్యత ఉంది. కాబట్టి ఇలా కార్మికులను ఆపలేము. ఇవన్నీ కూడా ప్రభుత్వం కావాలని కాలయాపన చేస్తుంది. ఈ కమిటీ రిపోర్ట్ వరకు ఉండలేము. దీంట్లో జటిలమై కమిటీ చేసేది కూడా ఏం లేదు. అపాయింటెడ్ మీరు ప్రకటించవచ్చు, ఆల్రెడీ మీ దగ్గర అంతా ఉంది. అట్లాగే యూనియన్లో రెస్టోరు నిన్న ప్రభుత్వ ఉద్యోగులకు అందరికీ ఇచ్చిండ్రు, సింగరేణిలో ఎన్నికలు పెట్టిండ్రు. వెంటనే ఎన్నికలు కాకుండా ముందు రెస్టోర్ చేస్తున్నామని చెప్పి రెస్టోర్ చేయండి ఒక మాట. అట్లాగనే పీఆర్సీ మీరే కదా మేనిఫెస్టోలో పెట్టిన అంశాలే కదా, పీఆర్సీ ఇస్తా ఆన్ పార్ విత్ గవర్నమెంట్ అన్నారు. ఇస్తాము, ఏ రోజు నుంచి ఇస్తామని చెప్పండి. ఏది కూడా చెప్పకుండా ఇవాళ ప్రధాన సమస్యలు చెప్పరు, స్థానిక సమస్యలు చెప్పరు, కింది ఉన్నటువంటి చిన్న చిన్న సమస్యలు కూడా యాజమాన్యం చెప్పదు. కాబట్టి దాంట్లో స్తంభన వచ్చింది. వాళ్ళ అధికారులు ఏమంటారంటే, దీని మీద కాదు మేము ఇచ్చే వరకు మీరు ఆగండి, మేము చేస్తామన్నారు. అంటే లేదు లేదు మాకు కింద ఇబ్బందులు ఉన్నాయని చెప్పగానే లేదు మీరు ఆలోచన చేయండి అని చెప్పి వాళ్ళు వెళ్ళిపోవడం జరిగింది. బస్సులు నడిచే అవకాశం ఉంది 3500. అలాగే ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తుంది కండక్టర్ల డ్రైవర్ల కోసం రేపు ఉదయం నుంచి అని చెప్పి కూడా వార్తలు వినిపిస్తున్నాయి. ఒకవేళ అలాంటివి జరిగితే మరి సమ్మెకు ఏదైతే కొంత క్షీణించే అవకాశం ఉంటుందో మరి ఎలాంటి చర్యలు తీసుకుంటే అప్పుడు? సమ్మె క్షీణించదు. ఇలా 39,000 మంది ఆర్టీసీ ఉద్యోగులు ఎవరైతే పర్మనెంట్ వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ సమ్మెలో ఉంటారు. మిగతా వాళ్ళు ఎవరు చేసుకున్న కాంట్రాక్ట్ బస్సులో కావచ్చు, మిగతా వాళ్ళు కూడా సమ్మెకు సిద్ధమే ఉన్నారు. ఒకవేళ వాళ్ళు పోయినా కానీ ఆర్టీసీలో ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. కానీ ప్రత్యామ్నాయం చేసి సమ్మెని విచ్ఛిన్నం చేసుడు కంటే ఇలా సమ్మెని నివారించే చర్యకే ప్రభుత్వం పూనుకోవాలి. ఇప్పుడు పొద్దున 4 గంటల దాకా 6 గంటల దాకా కూడా టైం ఉంటూనే ఉంటుంది. గతంలో కూడా 4 గంటలకి 6 గంటలకి సంతకాలైన సందర్భాలు చాలా ఉన్నాయి. ఈ ప్రభుత్వం కూడా పునరాలోచించి ఇవాళ చట్టబద్ధత కాదు సమ్మె, లేకపోతే ఎస్మాలు ప్రయోగిస్తాం, ఈ భయాలు ఉన్నాయి. భయాలు దేనికైనా మేము సిద్ధమే ఉన్నాం, పోవడానికి మాకు భయం ఏం లేదు. అవన్నీ కరెక్ట్ కాదు. ఇవాళ మీరు ప్రభుత్వము పాలనా ప్రభుత్వం ప్రజాప్రభుత్వం అని చెప్పుకున్నప్పుడు మీ మాట విని మేమన్నీ కూడా మహాలక్ష్మి పథకం సక్సెస్ చేసినాం, మీ మాట విన్నాం, ఓట్లు వేసినాం, గెలిపించారు, మీరు కూడా చెప్పారు. మీ మాట మీద మీరు ఉండండి అంటే ఉండకుండా ఇవాళ 2.5 years అయిన తర్వాత కూడా ఇంకా కమిటీలతోటి కాలయాపన అన్నది కరెక్ట్ కాదు. కాబట్టి సమ్మె అంటే ఈ రోజు ఐఏఎస్ కమిటీ వేయడము, ఐఏఎస్ కమిటీతో చర్చించడం, ప్రభుత్వానికి సంబంధించినటువంటి శాఖ మంత్రి కానీ సీఎం కానీ చర్చించకుండా ఐఏఎస్ కమిటీ లేడని ఎలా చూస్తారు అసలు?
కమిటీలు ఐఏఎస్ కమిటీలు అనేది వాళ్ళు కాన్స్టిట్యూట్ చేసుకున్నారు. అది ఎట్లా చేసిండ్రు అనేది వాళ్ళు చేసిండ్రు. కానీ కనీసం మంత్రి గారు కూడా ఉండాలి. ఇవాళ గవర్నమెంట్ ఛాంబర్కి పిలిచిండ్రు అన్నప్పుడు కనీసం మంత్రి ఉండాలి. మరి వాళ్ళు కూడా లేకుండా వీళ్ళు మేము చేస్తామంటున్నారు తప్ప సమస్యల మీద ఇన్ని 32 డిమాండ్ అయితే ఒక్క డిమాండ్ మీద కూడా చర్చ జరగలేదు. అటువంటిప్పుడు ఇంకా ఏం జరుగుతుంది మరి? కాబట్టి కాలయాపనే కార్మికులు సిద్ధంగా లేరు. కాబట్టే మేము కార్మికుల యొక్క పరిస్థితిని విన్నవించినాం. ఇప్పటికైనా ప్రభుత్వం చేతిలో ఉంది. ఇంకా తెల్లారే వరకు కూడా కూర్చొని మాట్లాడి ఇవాళ సమ్మెను నివారించే పరిస్థితి వాళ్ళ దగ్గర ఉంది. ఆ విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు, ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు వెంటనే పూనుకొని వాళ్ళకి ఆదేశాలు ఇచ్చి అదే కమిటీ నాయకులకి మీరు మాట్లాడి ఫైనల్ చేయండి అని చెప్పి అధికారాలు ఇస్తే వాళ్ళు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. వినడానికి మేము కూడా సిద్ధంగా ఉన్నాం. చూసారు కదా, ఏదైతే సమ్మెకు సంబంధించి మేము సమ్మె చేయడానికి లేము, కానీ ప్రభుత్వం అసలు ఎలాంటి సమస్యల పైన కూడా అసలు చర్చించలేదు. అలా 32 డిమాండ్లు పెడితే 32 డిమాండ్ల పైన ఐఏఎస్ కమిటీని తాత్కాలికంగా వేసి వారు చెప్తున్నది ఏంటంటే ఐఏఎస్ కమిటీ ఒక నెల రోజుల పాటు మేము దీన్ని పూర్తి స్థాయిలో కూడా స్టడీ చేస్తాం. స్టడీ చేసిన తర్వాత దీనికి సంబంధించినటువంటి రిపోర్ట్ని ప్రభుత్వానికి ఇస్తాం. ప్రభుత్వానికి ఇచ్చిన తర్వాత ఏదైతే వారు డిసైడ్ చేస్తారని చెప్పి కమిటీ చెప్పిందని చెప్తున్నారు. సో ఈ నేపథ్యంలోనే ఏదైతే సమ్మెకు దిగాల్సి వచ్చిందని చెప్పి కూడా ఆర్టీసీ జేసీ నాయకులు చెప్తున్నారు. సో ప్రస్తుతం మనతో పాటు ఆర్టీసీ జేసీ నాయకులు అసలు చెప్పాలంటే అసలు కమిటీకి సంబంధించి అంటే రేపు సమ్మె ఉంది. ఈ రోజు ఐఏఎస్లతో కమిటీ వేసి ఓ నెల రోజులు సమయం అడగడాన్ని ప్రభుత్వం ఇలా చేయాలని మీరు ఎలా చూస్తున్నారు? అసలు అది కాలయాపన చేసే ఉద్దేశం అని మేము భావిస్తున్నాము. ఏదైతే గత ప్రభుత్వం చేసిన తప్పులు ఈ ప్రభుత్వం కూడా చేస్తుంది. దయచేసి ఆ ప్రయత్నాలు మానుకోండి. ఎందుకంటే ఈ కార్మికులంతా ఏదైతే ప్రజాప్రభుత్వం రావాలని కోరుకున్నారో మేము కూడా ఒకరము. మమ్మల్ని కూడా ప్రజల్లో ఒక భాగంగా స్వీకరించి చిన్న చిన్న డిమాండ్లు ఉన్నాయి, న్యాయపరమైన డిమాండ్లు ఉన్నాయి, దాన్ని పరిష్కరించమని మేము కోరుతున్నాము. ఇది ఉదాహరణకు చనిపోయిన పిల్లలు శాశ్వత ప్రాతిపదికన నియమించాలని, పీఆర్సీ 21-20 సంబంధించి రిటైర్మెంట్ ఉద్యోగులందరికీ వేతనాలు బకాయిలు చెల్లించాలి, 2017 ఏరియర్స్ చెల్లించాలి. అదేవిధంగా విలీనం అంశము, యూనియన్ల పునరుద్ధరణ జరిపి ఎన్నికలు జరపాలని చెప్తున్నాము. మేము ఓన్లీ న్యాయమైన డిమాండ్లు, ఎంత సంస్థకు పెద్ద భారం పడేటివి కావు. చిన్న భారం పడుతుంది. దాన్ని పెద్ద సమస్య ఎంతో పెద్ద మనసు చేసుకొని కష్టపడే కార్మికులు కాపాడాల్సిందిగా మేము కోరుతున్నాం. ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తుంది. ఏదైతే దీనికి సంబంధించి కండక్టర్ల రిక్వైర్మెంట్ కావచ్చు, డ్రైవర్లకు సంబంధించి కావచ్చు, ప్రైవేట్ బస్సుల నిర్వహణ కావచ్చు. సో ఒకవేళ అట్లా చేస్తే సమ్మె కొంత ఏదైతే డీలా పడేటువంటి అవకాశం ఉంటుంది. ప్రభుత్వం మీతో చర్చించకుండా ఇలా ఎంప్లాయీస్ని తీసుకొని నడపడాన్ని ఎలా చూస్తారు? మరి రేపటి నుంచి అలా జరిగితే కూడా మీ యాక్షన్ ఎలా ఉండబోతుంది? కార్యక్రమాలు గత 30 సంవత్సరాలను చూస్తున్నామండి. ఈ ప్రభుత్వం చేసే కార్యక్రమాలు అవన్నీ చేస్తూ ఉంటాయి. యూనియన్గా మేము కార్మికుల సమస్యల మీద పోరాటం ఒక పొజిషన్కి వచ్చిన తర్వాత వెనుకకు పోయేది లేదు. ప్రభుత్వమే నివారణ చర్యలు చేస్తే బాగుంటుంది. నివారణ చర్యలు చేయకుండా రెచ్చగొట్టే దూరాన్ని పోతుంది. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు నివారణ చర్యలు చేస్తే మా యూనియన్గా మేము ఏమైనా సపోర్ట్ చేయగలం. లేదంటే సమ్మెకు సంసిద్ధం నేషనల్ మజ్దూర్ యూనియన్గా చెప్తున్నాం. చూసారు కదా, ఏదైతే సమ్మెకు ఏదైతే ప్రభుత్వం నివారణ చర్యలు చేపట్టాలి తప్ప కానీ ఇలాంటి ఏదైతే ఆల్టర్నేట్ రూట్స్ వెతకడం మానేసి ప్రభుత్వకు సంబంధించిన పెద్దలు చర్చలకు వచ్చి మాట్లాడి సమ్మెను విరమింపజేస్తే బాగుంటుంది. ఎందుకంటే మేము ప్రధానమైనటువంటి డిమాండ్స్ పెట్టాము. ఓకే, విలీనం లాంటి అంశాలు కావచ్చు, ఆర్టీసీకి సంబంధించిన యూనియన్ల ఎన్నికలకు సంబంధించిన అంశం కావచ్చు, అవి తర్వాత చర్చించిన అనేకమైన అంశాలు, పీఆర్సీ కావచ్చు, సిసిఎస్ కావచ్చు, అలాగే ఇతర ఎంప్లాయీకి సంబంధించినటువంటి అనేక డిమాండ్లు దాంట్లో ఉన్నాయి, 32 డిమాండ్లు. సో ఆ డిమాండ్లపై చర్చించి దాంట్లో కూడా కొన్ని సమస్యలు, ఆర్థికంగా లేని సమస్యలను కూడా తీర్చేటువంటి అవకాశం ఉన్న ప్రభుత్వం అది చేయకుండా కాలయాపన కోసం కమిటీ వేసి ఇలా చేయడం సరైనది కాదు. సో ఇప్పటికైనా సరే ప్రభుత్వం రేపు ఉదయం వరకు సమయం ఉంది. సో ప్రభుత్వ పెద్దలు ముందుకు వచ్చి చర్చిస్తే ఏదైతే సమ్మెను విరమించుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కానీ ప్రధానమైనటువంటి డిమాండ్లపై మాత్రం ప్రభుత్వం ఖచ్చితంగా తగినటువంటి ఏదైతే హామీ ఇవ్వాలని చెప్పి కూడా ఆర్టీసీ జేసీ నాయకులు కోరుతున్నారు. చంద్రు. రైట్ అజీమ్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. మీరు కొత్తగా చర్చించిన అవసరం లేదు. ఇవి గత 5-6 సంవత్సరాల నుండి పెండింగ్లో ఉన్నటువంటి సమస్యలు. ఇవి గతంలో హామీ ఇచ్చినటువంటి సమస్యలే. కాబట్టి ప్రధాన అంశాలు ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలే. ప్రభుత్వంలో విలీనం, తర్వాత 2021 వేతన సవరణ, కార్మిక సంఘాలకు ఎన్నికలు, తర్వాత ఈ ఎలక్ట్రిక్ బస్సులను మరి ఆపాలి, తర్వాత ఇతర జోన్లకు ఏదైతే బదిలీలు చేస్తారో ఆ బదిలీ దాన్ని మీరు క్యాన్సిల్ చేసుకోవాలి. రకరకాల అంశాల మీద మీరు ఇప్పుడే మేము ప్రకటించాలి. లేకపోతే కార్మికులంతా అసంతృప్తి అశాంతిలో ఉన్నారని చెప్పినప్పటికీ వాళ్ళు మా మాట వింటే వినండి, లేకపోతే లేదన్నట్టుగా ప్రవర్తించి మరి ఐఏఎస్ కమిటీ వాళ్ళు మరి సమావేశం నుంచి వాళ్ళు వెళ్ళిపోవడం జరిగింది. మేము గత్యంతరం లేని పరిస్థితిలో, విధులేని పరిస్థితిలో మళ్ళీ మేము అంటే ఈ సమ్మెను చేయించడానికి ఈ ప్రభుత్వమే ఉద్దేశపూర్వకంగా ఈ చర్చలను కమిటీల పేరుతో కాలయాపన వేసినట్టుగా మేము భావిస్తూ ఈరోజు ఆర్టీసీ ఉద్యోగుల కోరికలు తీరుతాయని చెప్పి
యాజమాన్యం పిలుపునిచ్చిందని మరి 7 సంవత్సరాల తర్వాత మొదటిసారి చర్చలు పెట్టి చర్చల్లో కూడా కాలయాపన చేసి మళ్ళీ అదే పాట పాడి ఇవాళ ఎవరు కూడా గవర్నమెంట్ రాకుండా కేవలం 5 ఐఏఎస్లతోటి కమిటీ వేసి ఆ కమిటీ ఇవాళ వచ్చేసి 4 మాసాల వరకు మాకు టైం 4 వారాలు మాకు టైం ఇవ్వండి, ఈ లోపల మేమంతా కూడా మాట్లాడి గవర్నమెంట్కి పెడతాం అంటే అప్పటి వరకు గవర్నమెంట్కి ఇస్తే ఏం చేస్తారనేది వాళ్ళు చెప్పట్లేదు. మేము ఒకటే చెప్పినాం, ఇవాళ ఇప్పటికే కార్మికులంతా అసహనంతో ఉన్నారు, ఇబ్బందుల్లో ఉన్నారు, నిర్బంధంలో ఉన్నారు. తర్వాత ఇవాళ సమ్మెకి నివారణ చర్యలు చేపట్టండి, మీరు ఇప్పటికైనా టైం ఉంది. ఇవాళ ఏది పెద్ద గొంతెమ్మ కోరికలు కాదు, ప్రభుత్వం విలీన